హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. హీరోస్తో రొమాన్సే కాదు, యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా ఇరగదీయగలమని ప్రూవ్ చేస్తున్నారు నేటి స్టార్ హీరోయిన్స్. ఇప్పుడు ఓ స్టెప్ ముందుకేసి హీరోయినిజంలో పీక్స్ స్టేజ్కి వెళ్తున్నారు. అంటే సుతిమెత్తని చేతులతో వెపన్స్ చేతబట్టి నరమేధాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఫైట్స్, యాక్షన్ సీన్స్ హీరోస్ ఎందుకు చేయాలి, వై నాట్ వి అంటూ ఓల్డ్ డ్రామాటిక్ రోల్స్ కి చెక్ పెడుతున్నారు నేటి భామలు. విలన్స్ ని రఫ్ ఆడిస్తున్నారు. అంతేనా, వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయిలా కథన రంగంలోకి దిగుతున్నారు. కత్తులు, కొడవళ్లు చేతబూని విలన్స్ ని ఊచకోతకొస్తున్నారు. వీటికెప్పుడో తెరలేపింది అనుష్క. అరుంధతిలో కత్తిపట్టినా జస్ట్ పశుపతి కోసమే, కానీ ఈసారి ఘాటీలో తనకు అన్యాయం చేసిన విలన్ల పీకలు రప్పా రప్పా కోస్తూ వాళ్ళ నెత్తురు కళ్ళ చూడబోతోంది. నెవర్ బిఫోర్ అనుష్కని చూడబోతున్నామని ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ లో నయనతారకు నటించడం కొత్తేమీ కాదు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అంజలి ఐపీఎస్, జవాన్ లాంటి ఫిల్మ్స్ లో గన్స్ తో విలన్స్ తో పోరాటం చేసింది. కానీ రకాయిలో బేట కొడవలతో వేటాడుతోంది. రెండు చేతుల్లోనూ ఆయుధాలను తీసుకొని రౌడీలను అంతమొందించే నయన్ ని పరిచయం చేశారు మేకర్స్. ఇంట్రడక్షనే ఇలా ఉంటే మూవీలో వైలెన్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సాఫ్ట్ గా కనిపించిన కీర్తి సురేష్ కూడా నెక్స్ట్ మాస్ లుక్ లోకి మారబోతోంది. అక్క వెబ్ సిరీస్ లో పదునైన ఆయుధాలతో గూండాల అంతు చూస్తోంది. ఇక రివాల్వర్ రీటాలో గన్ పట్టిన జస్ట్ అది ఫన్ యాంగిల్ కే పరిమితం చేయనుంది. సిటాడెల్లో సమంత యాక్షన్ ఇరగదీస్తే రాబోయే మా ఇంటి బంగారంలో డిఫరెంట్ శామ్ ని చూడబోతున్నామని టైటిల్ అనౌన్స్మెంట్ రోజే తేలింది. 8 వసంతాలలో కెరియర్ స్టార్టింగ్ లోనే చిన్న యాక్షన్ ఎపిసోడ్ చేసి మెప్పించింది యంగ్ యాక్ట్రెస్ అనంతిక సనిల్ కుమార్. ఇలా సాఫ్ట్ చేతులతో వెపన్స్ చేతబట్టి వైలెన్స్ క్రియేట్ చేస్తూ హీరోస్ కి ఏమాత్రం తీసిపోమని ప్రూవ్ చేసుకుంటున్నారు నేటి భామలు. మదర్హుడ్ లీవ్స్ ఎంజాయ్ చేస్తున్న దీపికా పదుకొనే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మేకప్ వేసుకోబోతోంది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్లోకి అఫీషియల్ గా అడుగుపెట్టిన దీపికా పదుకొనే త్వరలో సెట్స్ పైకి ఎంటర్ కాబోతోంది. ఈ సినిమా కోసం కల్కి భామ డేట్స్ కూడా కేటాయించిందట. ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఎన్ని డేస్ ఇచ్చింది, కండిషన్స్ అప్లై అంటూ కథలు చెప్తోందా? దీపికా పదుకొనే ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. ఏంటా న్యూస్ అనే క్యూరియాసిటీ కలుగుతుందా? అయితే ఆగండి. ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై కనిపించని కల్కి బ్యూటీ నెక్స్ట్ ఇయర్ కూడా కనిపించే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే 1 year నుండి మదర్హుడ్ ఎంజాయ్ చేస్తున్న దీపిక ఇప్పుడే మళ్ళీ మేకప్ వేసుకోబోతోంది. అల్లు అర్జున్ అండ్ అట్లీ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ 100 రోజులు కేటాయించిందని సమాచారం. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ కోసం స్పిరిట్ వదిలేసుకున్న భామ నవంబర్ నుండి సెట్స్ లోకి అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే తన క్యారెక్టర్ కి సంబంధించి ప్రిపరేషన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికన్నా ముందే షారుఖ్ ఖాన్ కింగ్ సెట్ లోకి స్టెప్ ఇన్ కావాల్సి ఉంది భామ. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అక్టోబర్ నుండి అడుగు పెట్టాల్సి ఉండగా సడన్లీ కింగ్ ఖాన్ కి మేజర్ ఇంజూరీ అయింది. దీంతో సినిమాను ప్రొడక్షన్ టీం ప్రస్తుతానికి హాల్ చేసింది. షారుఖ్ రికవర్ అయ్యాకే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు షారుఖ్, దీపిక జోడీ కట్టిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. అందుకే కింగ్ ఖాన్ మరోసారి ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో కింగ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండి తెరకు ఇంట్రడ్యూస్ కాబోతోంది. ఈ 2 చిత్రాలు నెక్స్ట్ ఇయర్ అంతా షూట్స్ జరుపుకోబోతున్నాయని తెలుస్తోంది. దీంతో 2026 నుండి 2027 బొమ్మలు వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన మేడం సిల్వర్ స్క్రీన్ పై కనిపించి 2 ఏళ్లు దాటిపోతుంది. ఇక మదర్ గా ప్రమోషన్ పొందాక కింగ్ తో రొమాన్స్ చేస్తుందా, 2 పీస్ అవుట్ఫిట్ ధరిస్తుందా, స్పిరిట్ కి చెప్పిన కండిషన్స్ ఈ 2 ప్రాజెక్టులకి అప్లై చేస్తుందా? బాక్సాఫీస్ దగ్గర వరుసగా ఫ్లాప్స్ పలకరిస్తున్న ఆఫర్స్ కి కొదవ ఉండటం లేదు కొంతమంది భామలకు. వాళ్ళకు ఛాన్స్లే కాదు, క్రేజ్ ఇసుమంత కూడా తగ్గడం లేదు. లక్ తోక తొక్కడం అంటే బహుశా ఇదేనేమో. ఇప్పటి వరకు పూజా హెగ్డే, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలే అనుకుంటే వీరి జాబితాలోకి చేరింది మరో చిన్నది. ఆ ముద్దుగుమ్మ ఎవరో చూద్దామా? ఇదిగో ఇప్పుడు చూసారు కదా, ఈ నలుగురు భామలు ఎక్కడో స్టార్ స్పాట్ తో పుట్టేసినట్లున్నారు. లేకుంటే ఒక ఫ్లాప్ వస్తేనే హీరోయిన్ ఫేడ్ అవుట్ దశకు చేరిపోతున్న ఈ రోజుల్లో పెద్దగా హిట్స్ లేకపోయినా కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ కావడం అంటే మామూలు విషయం కాదు. పూజా హెగ్డే హిట్ చూస్తే ఎన్నాళ్ళవుతుంది? అయినా ఆఫర్స్కి కొదవలేదు. ఫ్లాపులున్న శ్రీలీలను ఇప్పట్లో ఆపగలమా? ఇక కెరియర్లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేని భాగ్యశ్రీ బోర్సే ఛాన్సులను ఆనకట్ట వేసేదెవరు? ఇప్పుడు రుక్మి వసంత్ కూడా వీరికి తోడైందే. సప్త సాగరాలు దాచే ఎల్లో ఏ అండ్ బితో రుక్మిణి ఏదో క్లిక్ అయింది, కానీ ఆ సినిమాలేవి చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ కాదు. కానీ క్యూట్ అపీరియన్స్ తో యూత్ గుండెల్ని గాయబ్ చేయడంతో రుక్కు పేరు శాండల్వుడ్ నుండి సౌత్ ఇండస్ట్రీ మొత్తం పాకిందే. టాలీవుడ్, కోలీవుడ్ ఎంట్రీలోనే బోల్తా కొట్టిందే. ఇలా రిజల్ట్ వస్తే మరో హీరోయిన్ కు అయితే ఛాన్సులు రావడం కష్టమే, కానీ కన్నడ సోయిగానికి ఎక్కడో లక్ ఫ్యాక్టర్ గట్టిగానే వర్కౌట్ అవుతోంది. లేకుంటే ఫ్లాపులుంటే ఏదో అరకుర,
మిడిల్ రేంజ్ హీరోలతోనే సరిపెట్టేసుకుంటారు. కానీ మేడం ఏకంగా స్టార్స్, అందులోనూ పాన్ ఇండియా ఫిల్మ్స్ ని తన ఖాతాలో వేసుకుంటోంది. ఏస్ ఫ్లాప్ తర్వాత శివకార్తికేయన్తో మదరాసి చేస్తున్న రుక్మిణి తారక్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ లో నటించే గోల్డెన్ ఛాన్స్ ని కొట్టేసింది. ఇక శాండల్వుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ వస్తుంది అంటే మేడం ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. కాంతారా చాప్టర్ 1 లో కనకవతిగా కనిపించబోతోంది రుక్కు. రీసెంట్లీ ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేసింది యూనిట్. ఇక కన్నడతో పాటు ఇంగ్లీష్ లో ఏకకాలంలో తెరకెక్కుతున్న హై యాక్టెడ్ మూవీ టాక్సిక్ లో కూడా ఈ సోయిగం ఫిక్స్ అయింది అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. నెక్స్ట్ వీక్ నుండి సెట్ లోకి అడుగు పెట్టబోతుందని సమాచారం. ఇవే కాదు, తమిళ్లో మణిరత్నం విక్రమ్ సరసన చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ క్రియేట్ చేసినట్లే మ్యాడ్ హ్యాక్ ప్రొడక్షన్ హౌస్ హారర్ కామెడీ యూనివర్స్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు స్పై థ్రిల్లర్స్ తో సక్సెస్ఫుల్ జర్నీగా సాగిపోయిన ఆదిత్య చోప్రాకు వార్ 2తో రీసెంట్ గా చిన్న ఝలక్ తగిలింది. ఇప్పుడు బాల్ దినేష్ విజన్ కోట్లో ఉంది. మరి తాజాగా వదిలిన థామా టీజర్ బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించిందా? దినేష్ విజన్ హిట్ కొట్టినట్టేనా? సౌత్ మూవీస్ రీమేక్ చేసే ఫార్మెట్ ని పక్కన పెట్టి ఏకంగా హాలీవుడ్ నుండి కథలు కాపీ కొట్టే పనిలో పడింది మెడాక్ ఫిల్మ్స్. సొంతంగా స్టోరీ రెడీ చేసే సత్తా లేకపోవడంతో విదేశీ చిత్రాల స్టోరీని ఎత్తేస్తే ఎవరూ పసిగట్టలేరు అనుకుంటే పొరపాటే. కానీ ప్రపంచ సినిమా ఫింగర్ టిప్స్ లోకి వచ్చిన ఈ రోజుల్లో ఎలాంటి కాపీయింగ్ జరిగినా ఇట్టే పట్టేస్తున్నారు నెటిజన్లో. హారర్ కామెడీ యూనివర్స్ నుండి థమా టీజర్ ఇలా రిలీజ్ అయిందో లేదో హాలీవుడ్ మూవీ ట్విలైట్ స్టోరీని కాపీ కొట్టారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మిక, ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దికీ, పరేష్ రావల్ కీ రోల్స్ చేస్తున్న థమా టీజర్ బీటౌన్ లో మిక్స్డ్ రివ్యూస్ ను తెచ్చుకుంటోంది. టీజర్ పట్ల కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ పై ఇంకా ఎఫర్ట్ పెట్టాలంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక అందులో రష్మిక వ్యాంపైర్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు టీజర్ క్లారిటీ ఇస్తోంది. సరికొత్త లవ్ స్టోరీని క్రియేట్ చేశారు. అయితే స్త్రీ సిరీస్ లో శ్రద్ధను చూసిన కళ్ళతో రష్మికను ఓన్ చేసుకోలేకపోతున్నారు బాలీవుడ్ ఆడియన్స్. ఇప్పటి వరకు మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి 4 సినిమాలు వచ్చాయి. స్త్రీ, బేధియా, ముంజా, స్త్రీ 2 వేటికవే బ్లాక్ బాస్టర్ హిట్స్. తమ 5th ఇన్స్టాల్మెంట్ మూవీ చావాతో భారీ హిట్ ఇచ్చిన మెడాక్ ఫిల్మ్స్ తో మరొకసారి వర్క్ చేస్తోంది రష్మిక. స్త్రీ డైరెక్టర్ అమర్ కౌశిక్ తో కలిసి నిర్మిస్తున్నాడు దినేష్ విజన్. ఇక ఇదే సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన ముంజియాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆదిత్య సర్పోర్ధర్ దీనికి దర్శకుడు. ఇప్పుడు టీజర్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూస్తే ఫస్ట్ టైం ఈ యూనివర్స్ కి కూడా జలక్ తగలబోతుందా అన్న డౌట్ కలుగుతోంది. ఈ నెగిటివిటీకి ట్రైలర్ తో మెడాక్ ఫిల్మ్స్ చెక్ పెట్టేస్తుందా? ఓపెనింగ్స్ రాబట్టుకోవడంలో సక్సెస్ అవుతుందా అన్నది చూడాలి. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం ట్రీట్ ఇవ్వబోతున్నారు చిరంజీవి. సమంత ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది. ఆకాశంలో ఓ తారలో మరో స్టార్ హీరోయిన్ జాయిన్ అయింది. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ట్రీట్స్ రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి రిలీజ్. ఏఆర్ మురుగదాస్ చిరంజీవి కాంబోలో 2006లో వచ్చిన స్టాలిన్ మూవీ ఆగస్టు 22న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ ఫిలిం 4K వర్షన్ లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. వీటితో పాటు విశ్వంభర, చిరు, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ తో పాటు మరిన్ని అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సమంతకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ గ్రాజియా ఇండియా ఆగస్ట్ ఎడిషన్ కవర్ పేజ్ పై శామ్ ఫోటో ప్రచురించింది. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా స్టిల్ రిలీజ్ చేసింది గ్రాజియా. 15 ఏళ్ల శామ్ కెరియర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించిందంటూ కొనియాడింది. ఈ కవర్ షూట్లో గోల్డ్ జ్యువెలరీ ధరించి స్టైలిష్ గా కనిపించింది శామ్. రీసెంట్లీ కూలీతో పలకరించిన శృతి హాసన్ తెలుగుపై ఫోకస్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న అప్కమింగ్ ఫిల్మ్ ఆకాశంలో ఓ తారలో శృతి ఫిక్స్ అయినట్లు టాక్. పవన్ సాధనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి ఫీమేల్ లీడ్ కాగా శృతి కీ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. లైట్ బాక్స్, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.